గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ. హనుమాన్ తర్వాత తేజ సజ్జ నుంచి వస్తున్న మరొక సూపర్ హీరో మూవీ మిరాయ్ మూవీ ఈరోజు రిలీజ్ అయిన తర్వాత మంచి పాజిటివ్ టాక్ అయితే అన్ని చోట్ల వినిపిస్తుంది. చాలా తక్కువ బడ్జెట్లో మంచి విఎఫ్ఎక్స్, ఒక బెస్ట్ అవుట్పుట్ ఈ బడ్జెట్లో ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అంటూ ఇండస్ట్రీ నుంచి కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. పబ్లిక్ కూడా అదే రియాక్ట్ అవుతున్నారు. సో ఫ్యామిలీతో అందరితో కూడా కలిసి చూడొచ్చు. ఇటువంటి సినిమాలు రావాలి, చూడాలి. అందరూ కూడా తక్కువ బడ్జెట్లో ఇట్లా మంచి అవుట్పుట్ అనేది ఇవ్వడం కొంతమందిని చూసి కొంతమంది నేర్చుకోవాలి అంటూ కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో మొత్తానికి మూవీ ఎట్లా అనిపించిందో మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఇంతకుముందు ఆయన ఇంటర్వ్యూస్లో చెప్పారు, డెఫినెట్గా ఒక 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది మిరాయ్ అని చెప్పేసి. మరి అదే మాట మీద ఉన్నారా? ఎంత కలెక్ట్ చేస్తుంది? 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అడిగి తెలుసుకుందాం. హాయ్ విజ్ఞాన్ గారు. నమస్తే. సో ఫస్ట్ మిరాయ్ మూవీ ఎట్లా అనిపించిందో మాట్లాడుకుందాం, తర్వాత కలెక్షన్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ మీకు ఎలా అనిపించింది? మిరాయి ఈ సినిమా మీద అంచనాలు బోలెడంత ఉన్నాయి. మామూలు అంచనాలు కాదు అవి. ఎందుకు వచ్చాయో తెలియదు. అంటే ఒక పాన్ ఇండియా లెవెల్ పెద్ద స్టార్ హీరో సినిమాలు రిలీజ్ అయ్యే ముందు ఎలాంటి బజ్ ఉంటుందో ఈ సినిమా కూడా బజ్ వచ్చింది. పోనీ హీరో ఎవరంటే తేజ సజ్జ. ఎందుకు ఈ అబ్బాయికి ఇంత బజ్ అనుకుంటే అంతకుముందు సినిమాలు రెఫరెన్స్, అంతకుముందు సినిమా రెఫరెన్స్ తీసుకుంటే హనుమాన్ ఆబ్వియస్లీ ఇంత పెడితే ఇంత వచ్చింది. చాలామంది ఆశ్చర్యపోయారు, అంతంత మంచి విజువల్స్ ఇంత తక్కువ బడ్జెట్లో కూడా అంత క్వాలిటీగా ఎలా చేయొచ్చు, వీళ్ళు ఎలా చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. అండ్ విత్ ఏ స్మాల్ డివోషనల్ టచ్, హనుమంతుడు ఇలాంటివి యాడ్ చేసి దానికి ఒక ఇది వచ్చింది. స్టార్ హీరోల సినిమాల మధ్యలో అవును, స్క్రీన్స్ దొరకకపోయినా రిలీజ్ అయ్యింది. సంక్రాంతి హిట్, ఇంకంత మించి ఏం కావాలి. నెక్స్ట్ అది కంటిన్యూ చేస్తా మళ్ళీ ఈ అబ్బాయి నుంచి ఇంకొక ట్రైలర్ రావడం, అరే ఏంటబ్బాయి ఇది ఏంటి వచ్చింది మిరాయి గ్రంథాలు, అదేంటి ఇదేంటి, మళ్ళీ ఏదో డివోషనల్ టచ్కి వెళ్తున్నారు అనిపించింది. ఎప్పుడో రిలీజ్ అయిన చిన్న గ్లిమ్స్తో లాస్ట్కి పాదాలు నడవడం, వానరసేనంత దండం పెట్టడం, ఓహో ఇది రాముడే లేదా నిజంగా హనుమంతుడు ఇంకెవరన్నా అసలు వాట్ ఈస్ దిస్, అక్కడ లేసింది. ఇక తర్వాత ప్రమోషనల్ అన్ని విధాలుగా చూసిన తర్వాత రిలీజ్ ట్రైలర్, సాంగ్స్ అన్నీ విన్న తర్వాత ఏదో దమ్ముంది ఈ సినిమాలో అనిపించింది. కాబట్టే నేను ఆ ప్రామిస్ చేసా 1000 కోట్లు పక్కా వస్తాయి అని. ఇంకెక్కువ వస్తాయి. ఇప్పుడు ఇంకా ఆ ప్రామిస్ నిలబెట్టుకుని ఇంకా చెప్తున్నా, ఇంకెక్కువ వస్తాయి. 1000 కోట్ల కంటే ఎక్కువ, ఇంకా ఎక్కువ వస్తాయి ప్లస్. ఓకేనా, మైనస్ అయితే ఉండదు. నౌ ఎందుకు అంటున్నానంటే బిఫోర్ చూసింది ఆ అంచనాలు అండ్ వాళ్ళ రిలీజ్ స్ట్రక్చర్, ఆ పెద్ద సంస్థలు ఆ మాత్రం మినిమమ్ థియేటర్స్ లేని వాళ్ళు రిలీజ్ చేయరు. సో అదనుకుంటే ఇప్పుడు చూసిన తర్వాత పరిపూర్ణత ఒక సినిమాకి ఈ మధ్య కాలంలో ఏంటంటే, ఇప్పుడు అరుంధతి ఉంది, అది పరిపూర్ణత సినిమా. అంటే ఎందుకు మొదలైంది, ఎవరిది గ్రడ్జ్, ఏమైంది, వాడి ప్రాబ్లం ఏంటి, వీళ్ళ ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ డీటెయిలింగ్గా వెళ్తా ఒక కన్క్లూజన్కి వచ్చి ఎండ్ అవుతుంది. అంతేగాని చెప్పక ముట్టక పార్ట్ 2 వదిలేట్లా. తర్వాత ఈ జనరేషన్ సినిమాలని, ఇప్పుడు దేవుళ్ళు సినిమా ఉంది, డివోషనల్ టచ్, పరిపూర్ణత ఎందుకు స్టార్ట్ అయ్యారు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఎండ్ అయింది. ఇప్పుడు ఏంటంటే స్టార్ట్ చేస్తున్నారు, ఈవెన్ హనుమాన్ కూడా పార్ట్ 2 వదిలేశారుగా. స్టార్ట్ చేసి దాన్ని హైప్కి అలా తీసుకెళ్ళి ఇంకా ఆహా ఓహో అనే టైంలో కొంచెం చిన్న పించింగ్ అనమాట, పార్ట్ 2 వదిలేస్తున్నాము అని. ఇక్కడ పార్ట్ 2 తీయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ పరిపూర్ణత ఏంటంటే సినిమా పూర్తిగా కథని చూపించారు, ప్రజెంట్ చేశారు, అందుకు నాకు నచ్చింది. నౌ కథ విషయంలోకి వెళ్తే, మిరాయి ఇప్పుడు 9 గ్రంథాలు అక్కడ ఉన్నాయి. 9వ గ్రంథానికి శ్రీయ కొంచెం నాయకత్వం వహిస్తుంది. అత్తెగకి అందరూ కాపాడుకోవాలి, 9 మంది యోధులు. ఒక ప్రమాదం రాబోతుందని ఇవిడకి తెలిసి అందరి చేత మీటింగ్ పెట్టి తర్వాత దాన్ని ఎలా పరిష్కరించాలో సూచిస్తుంది. నెక్స్ట్ తను ఒక త్యాగం చేయాల్సి వస్తుంది. ఆ త్యాగం వల్ల తను అనుకున్న పని పూర్తి అవుద్దా లేదా అన్నది వదిలేసాం. నెక్స్ట్ దాని కథని నడిపించిన తీరు, ఫస్ట్ ప్రయాణం స్టార్టింగ్ యానిమేషన్లో అసలు ఏంటనేది అలా గబగబ చెప్పేశారు. తర్వాత మొదలుపెట్టిన తీరు, స్టోరీ రన్ అయ్యే విధానం అండ్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ వీళ్ళే చేయగలరా ఇంకెవరు చేయలేరు అనే ఇలాంటి ఫేసెస్, అలా ట్రావెల్ అవుతా ఫస్ట్ హాఫ్ ఇంక ఇంటర్వెల్ పడకముందే బోల్డ్ అంత స్టోరీ చెప్పేశారు. అరే ఇంత చెప్పారు, ఇంటర్వెల్ తర్వాత ఏం ఉండదా, కొంపైసి ఇంకేమైనా చేస్తారు అనుకుంటే ఇంటర్వెల్ తర్వాత ఇంకా బోల్డ్ అంత స్టోరీ ఉంది.
ఒక 2 వెబ్ సిరీస్లు ఒక 20 ఎపిసోడ్లు ఏకధాటిగా వేస్తే ఎంత కథ ఉంటుందో అంత కథని 3 గంటల్లో చెప్పేశారు. 3 గంటల లోపే చెప్పేశారు. అంటే నెక్స్ట్ ఏదో అవుతుంది. కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇది సంథింగ్ వాజ్ హ్యాపెనింగ్ అని. అండ్ ప్రతి సీన్ నెక్స్ట్ లెవెల్ వస్తా అలా నీట్‌గా తీసుకెళ్తా అలా ప్రీ క్లైమాక్స్‌కి తీసుకెళ్ళి ఆ డివోషనల్ టచ్‌ని ప్రాపర్‌గా ఇస్తూ మూవీని ఎండ్ చేసిన విధానం సచ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. అంటే ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు పరిపూర్ణత చెందట్ల. ఒకానొక టైంలో ఏం చేయాలో అర్థం కాక దాన్ని ఇప్పటిదాకా బాగొచ్చింది, తర్వాత ఏమైనా పాడవుతుందేమో అని భయపడి పార్ట్ 2 వదిలేస్తున్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొన్ని పర్ఫెక్ట్ సీక్వెల్స్ వచ్చినాయి కూడా ఉన్నాయిలే. అట్లా అంటే ఇప్పుడు దృశ్యం లాంటి సినిమాలో ఏవో ఇంకొన్ని ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్ సీక్వెల్స్ కూడా వచ్చాయి, కాదనలేము. కానీ ఏంటో అట్లున్నాయి. రేపు పూర్తిగా పరిపూర్ణ చెందిన సినిమాలు రాలా. అప్పుడెప్పుడో భైరవ ద్వీపం ఉంది బాలయ్యది, ఫుల్ ప్లెడ్జ్డ్గా సినిమా నీట్గా ఎండ్ అవుతుంది. ఘటోత్కచుడు అంటే ఇట్లాంటి డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు కొన్ని చెప్తుంటే అన్నీ పూర్తిగా నీట్గానే ఎండ్ అవుతాయి. ఆ మోరు కానివ్వు అలా. కానీ ఈ మధ్య కాలంలో ఎండ్ అవ్వట్ల. ఎంత కార్తికేయ తీసుకున్నా ఇంకో పాటకు వదిలేస్తున్నారు, ఏ సినిమా తీసుకున్నా ఇంకో పాటకు వదిలేస్తున్నారు, ఎంత ఎండ్ అయినప్పటికీ ఇంకో యూనివర్స్కి వెళ్తున్నారు. కానీ పూర్తిగా ఈవెన్ కల్కి కూడా అంతే కదా, నెక్స్ట్ పార్ట్కి వదిలేశారు. బట్ ఇక్కడ అట్లాంటిది ఏం లేదు. బోలెడంత యాక్షన్ సన్నివేశాలు, కంటికి కావాల్సినంత ఇంపు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, తెన్ను అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్. నౌ అగైన్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్. శ్రీయ గారికి ఇచ్చిన క్యారెక్టర్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దిస్ ఫిలిం. కల్కిలో మీకు శోభన గారు ఎలా అయితే అసెట్టో ఇక్కడ ఈవిడ అలాగా. అంటే తను ఎందుకు ఎంచుకున్నారో తెలియదు, షీ డిడ్ వెరీ గుడ్. నెక్స్ట్ మళ్ళీ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ అమ్మాయి అశోకవనంలో సినిమా హీరోయిన్, అక్కడ ఏదో మామూలు ఫ్యామిలీ అమ్మాయి లాగా సింపుల్గా ఉండింది. ఇక్కడ అసలు ఆ గెటప్లో వేస్తే అంటే హిమాలయ నుంచి వచ్చిన అమ్మాయి, ఆ చాము ఉండాలి ఫేస్లో, పైగా డివోషనల్ ఫీల్ రావాలి అమ్మాయి. అంటే తను సాధువు, ఎక్కువ మెడిటేషన్స్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు, మొహంలో ఒక వెలుగు ఉంటుంది. ఆ ఫేస్ క్రియేట్ చేయడానికి చాలా కష్టపడితే ఈవిడ పర్ఫెక్ట్ దొరికింది. ఎంత నీట్గా సెట్ అయింది తెలుసా. మాట్లాడుతుంటే కూడా అంటే మేకప్ కూడా చాలా నీట్గా వేశారు, పర్ఫెక్ట్గా సెట్ అయింది ఆ ఫేస్. నిజంగా హిమాలయ నుంచి ఆ బౌద్ధ మతం నుంచి ఎవరో వస్తారు చూడు, బాగా ఏంటి ఈషా ఫౌండేషన్ నుంచి ఒక మహాసాధ్వి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే అంత బాగా కుదిరింది. నెక్స్ట్ సరే తర్వాత జగపతి బాబు గారి క్యారెక్టర్, అండ్ నెక్స్ట్ ఆబ్వియస్లీ అన్ని క్యారెక్టర్స్. ఇంకా తేజ గురించి మాట్లాడుకుందాం. బయట చూస్తే ఈ పిల్లోడు ఏంటి ఇంకా పిల్లోడ్లానే ఉన్నాడు అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే తెర మీద చూస్తామో మొత్తం తలకిందులు అయిపోతుంది. హనుమాన్ కూడా అంతే. ఇప్పుడు ఇది కూడా సచ్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ స్టార్టింగ్ ఆయనదేం లేదు, చూసినట్టు అచ్చుకుతినట్టు ఫస్ట్ కాపీలు దించుతారు కదా, స్క్రాప్ నుంచి ఫస్ట్ కాపీలు తయారు చేసి ఒక చిన్న అల్లరి పిల్లాడు అంతే. దాంట్లో ఫస్ట్ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో తను చేసిన విధానము ఒక సూపర్ స్టార్ హీరో చేసినట్టు. ఏది సిత్తరాల సిరపడు సాంగ్లో అల్లు అర్జున్ చేస్తాడు చూడు, ఫైట్ విత్ సాంగ్, అట్లా అనిపిస్తాడు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా మనోజ్ గురించి మాట్లాడుకోవాలి. మనోజ్ విలన్గా ఎంత బాగా సెట్ అయ్యాడు అంటే, అండ్ డైలాగ్ డెలివరీ కూడా వాళ్ళ నాన్న గంభీరంగా ఇలా మాట్లాడతాడు చూడు, అది ఇమిటేట్ చేశాడో ఆయనకు అంతే వచ్చో తెలియదు, బట్ బాగా సెట్ అయింది, చాలా బాగా చేశాడు. మనోజ్ కనబడేది చాలా తక్కువ, అంటే సినిమా బాగా రన్ అవుతుంది తప్ప ఇంకా లాస్ట్ ఇంకా ఆ గ్రంథం దొరకాలి, 9 గ్రంథాలు దొరకడం కదా, రేర్ టైమ్సే తను కనబడినట్టు ఉంటుంది. వీళ్ళిద్దరు తలబడినప్పుడు ఒక మంచి సీక్వెన్స్ ఎపిసోడ్ రావాలి కాబట్టి ఆ ట్రైన్ బ్యాక్డ్రాప్ ఎంచుకున్నారు, మంచి ఆ ఫ్లైఓవర్ పైన ఫైట్, అది కూడా బాగుంటుంది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, అలా ఏం చెప్పేది లేదు. అండ్ ఆ జపనీస్ అమ్మాయి ఇంకెవరో, తను కూడా బాగా చేసింది, ఫారిన్ అమ్మాయి. ఇట్లా చూసుకుంటూ పోతే సినిమా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. నౌ కమింగ్ అప్ టు టెక్నికల్ పార్ట్. దీనికి కార్తిక్ ఘట్టమనేని ఆల్రెడీ హీఈస్ ఎ బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫర్ కాబట్టి తను ఆ విజువల్స్ని మంచిగా మైండ్లో పెట్టుకుంటూనే డైరెక్షన్ని ముందుకు నడిపించాడు. అండ్ అసలు అంత కథ చూస్తున్నాం మేము, ఏదో అంటే 5 గంటలు అయిపోయిందా 6 గంటలు అయిపోయిందా అన్నట్టుంటున్నారు. చాలా పెద్ద కథ నడిపిస్తానే ఉన్నాడు, ఎక్కడ ల్యాగ్ ఇది ఏమీ లేదు. నెక్స్ట్ ఏమవుతుంది చూసుకుంటూ ఆ ట్రావెల్ అలా వెళ్ళిపోయింది. దీంట్లో డైరెక్షన్ మార్క్ చూడు, కామెడీని ఇరికించాడు మధ్యలో, అసలు ఎంత బాగా తీశాడు, కామెడీ ఇరికించాడు మధ్యలో. అండ్ ఆ పోలీస్ వాళ్ళు ట్రావెల్ అయ్యే విధానం,
4-5 గ్రూప్స్ ట్రావెలింగ్ని చాలా నీట్గా నడిపించాడు. ఎక్కడ ఏమాత్రం బోర్ కొట్టదు, ఏమనిపించదు. పాటలు కొన్ని ఉంటే బాగుండు అనిపించేది, కానీ ఇంకా ఎక్కువ లెంత్ అవుతుందేమో అన్న ఫీలింగ్, అంతే, Okay. అంతమించి ఏంలా. అండ్ ఇంకా నిర్మాణ విలువల గురించి మాట్లాడుకుంటే ఈ ప్రొడ్యూసర్ నిజంగా చాలా పెద్ద సాహసం చేశాడు, బట్ వర్త్ ఇట్. అంటే ఇట్లాంటి సినిమాలు చెప్పినప్పుడు చాలామంది ఏంటంటే, అమ్మో ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలి, పాన్ ఇండియా లెవెల్ అంటే ఆ మార్కెట్ వేరు, కొన్ని కోట్లు పెట్టాలి, ఆ కోట్లు అంటే మనకు ఒక పెద్ద పాన్ ఇండియా హీరో కావాలి, అవి ఏం ఆలోచించాలి, కథని నమ్మి సినిమా తీసాడు అంతే. ఈ అబ్బాయి తేజ కూడా భుజాన్ని వేసుకొని ప్రమోషన్స్ చేశాడు. మళ్ళీ చెప్తున్నా, 1000 కోట్లు ప్లస్. 9 అయితే కదా, 900 దగ్గర కూడా ఆగదు, చూడు మొత్తం వరల్డ్ వైడ్. అండ్ ఇంకెవరిని నేను మర్చిపోయాను నేను దీంట్లో అంటే, ఎవరిని మర్చిపోలేదు. ఎవరైనా మర్చిపోతే కూడా ఐ డోంట్ నో. జయరామ్ చేసినట్టున్నారు ఆయన. జయరామ్ క్యారెక్టర్ వాజ్ గుడ్లే. ఆయన క్యారెక్టర్ని కూడా స్టార్టింగ్ ఇది కొంతమంది దాన్ని ఏదో అంటున్నారు, కానీ ఇట్స్ ఓకే. Okay. అతన్ని Next, వాళ్ళ అమ్మతో ట్రావెల్ చేసినప్పుడు ఆ లెవెల్లో చూపించాడు. ఈ పిల్లోడితో ట్రావెల్ చేసినప్పుడు కూడా, పిల్లోడు కదా కొంచెం అల్లరి పిల్లోడు, అతనితో అల్లరిగానే ట్రావెల్ చేశాడు. కొన్ని సినిమాలలో దేవుళ్ళు ఉంటారు, పిల్లలతో ఒకలాగా పెద్దలతో ఒకలాగా. ఇప్పుడు కృష్ణుడే పాత్రే అనుకో, కనిపిస్తే ఎలా అయితే ట్రావెల్ అవుతా అట్లా చూపించాడు. Okay. ఆ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, అది కూడా డైరెక్టర్ గొప్పదనం అనే చెప్పుకోవాలి. సో ఫైనల్లీ రాముడు ఎపిసోడ్ అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకా బీజిఎం హనుమాన్లో కూడా మనం గౌరహరి మ్యూజిక్ చాలా బాగా ఫీల్ అయ్యాం, గూస్ బంప్స్ అట్లా అనిపించింది అని చెప్పేసి మళ్ళీ రిపీట్ అయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఆ ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు? కంప్లీట్ సినిమాకి హీరో తేజ సజ్జా అండ్ కార్తిక్ ఘట్టమనేని అండ్ ఇంకొక హిడెన్ హీరో మన మ్యూజిక్ డైరెక్టర్. ప్రతి ఎపిసోడ్ కావాల్సిన ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఎంత బాగా నడిపించాడంటే, పిల్లోడు అల్లర్చిల్లరగా ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ బీజిఎం, హిమాలయకి వెళ్ళేటప్పుడు ఒక బీజిఎం, ఎక్కడైతే డివోషనల్ టచ్ వస్తుందో అక్కడ ఒక బీజిఎం, మిరాయ్ అండ్ విలన్ పోరాడే సన్నివేశాల్లో ఒక బీజిఎం, ఫ్లాష్ బ్యాక్లో ఒక బీజిఎం, సచ్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారు ఈ మధ్యకాలంలో, ఇప్పుడు హనుమాన్ కానీ దీనికి కానీ ఇలాగని చాలా మ్యాజిక్స్ చేస్తారు తెలుసా ఫ్యూచర్లో. అంటే ఒక సినిమాని నిలబెట్టడానికి వాళ్ళ వంతు ప్రయత్నం అంత ఎక్స్పెక్ట్ చేయట్లా ఎవరు కూడా. చాలా భారీ బడ్జెట్ సినిమాలకు వెళ్ళినప్పుడు కూడా బీజిఎం కొన్నిసార్లు అదే చేయండి అనిపిస్తుంది, బట్ మొత్తం అలా వెళ్ళి ఆ లోకానికి తీసుకెళ్తుంది, ఆ మ్యాజిక్ని క్రియేట్ చేశారు ఇంట్లో. సో ఫైనల్లీ మీరు ఇవ్వాల్సిన కన్క్లూషన్ ఏంటంటే, పబ్లిక్ అంతా కూడా ఒకటే మాట్లాడుతున్నారు, ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి అవుట్పుట్ తీయగలిగారంటే అది చాలా గ్రేట్. చాలామంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరూ కూడా చూసి నేర్చుకోవాలి అని కామెంట్ చేస్తున్నారు. ఇదే మూవీ రాజమౌళి చేసి ఉంటే 300 కోట్లు ఖర్చు పెట్టేవారు అని చెప్పేసి మీమ్స్ క్రియేట్ చేసి పెడుతున్నారు. సో దీనికి ఏం చెప్తారు? ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి అవుట్పుట్ రావడానికి ఏంటి కారణం? పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఎందుకు భారీ బడ్జెట్లు పెట్టినా కానీ అవుట్పుట్, విఎఫ్ఎక్స్ ఇదంతా కూడా వర్కౌట్ అవ్వట్లేదు? డిపెండ్స్ ఆన్ గుడ్ విల్, రెప్యుటేషన్, లేకపోతే వాళ్ళకి ఖర్చు పెట్టుకోవాలన్న తత్వమో తెలియదు, కానీ కొత్తగా వచ్చే యంగ్ టీమ్స్ చాలా బాగా చేస్తున్నాయి వర్క్. ఇప్పుడు హనుమాన్ టీమ్ కానీ, అండ్ అయ్యో అంతెందుకు ఈ నగరానికి ఏమైంది టీము వాళ్ళు కానీ, ప్రశాంత్ వర్మ టీం కానీ, వాళ్ళంతా ఆ టీంకో పేరు పెట్టుకుంటారు, ఏదో సంథింగ్ ఉంటుంది అట్లా. టీం వర్క్ వీళ్ళు ఏంటంటే ఎంచుకునే టీమ్స్ తక్కువలో ఇక్కడిక్కడే ఉంటారు పిల్లలు, చాలా బాగా చేస్తున్నారు. భారీ బడ్జెట్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అరే ఇంత పెద్ద హీరోని పెట్టారు, ఇంత పెడుతున్నామంటే ఫస్ట్ స్టెప్ మినిమం 50 కోట్లు దాటితే ముంబై వెళ్ళాలి, లేదు 100 కోట్లు 150 కోట్లు దాటితే ఇంకెక్కడికో పోవాలి. ఆ పెద్ద పెద్ద టెక్నీషియన్ మొన్న అట్లీ వెళ్ళాడుగా ఆ స్టూడియోస్కి, వాళ్ళంతా ఏమో పెద్ద పెద్ద సినిమాలు తీసిన వాళ్ళు. సో అంత పెద్దగా వెళ్తే అక్కడ మినిమం ఎంట్రీయే 150 కోట్లు 200 కోట్ల నుంచి వాళ్ళ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ టెక్నీషియన్స్ ఇంత వీళ్ళు ఇంత అని. కానీ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యానిమేషన్స్ ఉంది, ఇప్పుడు ముఫాసా లాంటి యానిమేషన్ ఎక్కడో ఫారిన్లో తీశారు. మహావతార్ లాంటి ఇది మన కన్నడలో బెంగళూరులో తీశారు. ఆ పిల్లలు ఎంత బాగా చేశారు, బాగా చేయలేదా? అంతకుముందు చోటా భీము మన హైదరాబాదే, గ్రీన్ గోల్డ్ ఎంటర్టైన్మెంట్స్ ఇక్కడే ఉంటుంది, హిమాయత్ నగర్లోనే ఎక్కడో. పిల్లలు ఎంత బాగా చేశారు అంటే, లోకల్కి వస్తే పాన్ ఇండియా సినిమా అంటే లోకల్ వాళ్ళకి పని ఇవ్వద్దు, మనం ఎక్కడెక్కడో పెట్టుకోవాలి అని వెళ్తూ కావాలని ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ అవుట్పుట్ ఎలా ఉంటుంది? వాళ్ళకి నీలాంటి సినిమాలు బంద్ వస్తాయి, ఏదో కొట్టేసి ఇచ్చేస్తున్నారు. తలరాత బాగుంటే హిట్, లేకపోతే ఫ్లాప్.
అండ్ కన్నప్ప మార్చుకోవాల్సి వచ్చింది గుర్తుంటే. మ్మ్. ఒక 50 కోట్లు అయిన తర్వాత ఆయన నచ్చకపోతే మళ్ళీ మార్చుకున్నారు. విశ్వంబర్ కూడా అలాగే మార్చుకున్నారు. మ్మ్. ఇప్పుడు ఈ టీమ్స్ పనొచ్చినోడిని నీట్గా పెట్టుకుంటారు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళని ట్రైన్ చేసుకుంటూ ఇంకా ఇది ఇట్లుంటే బాగుండు, వాడికి ఒక క్రియేటివిటీ, మళ్ళీ ఇది ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, అట్లాంటి ఎఫిషియెంట్ లేబర్ని ఎంచుకుంటున్నారు. సో వీళ్ళు సక్సెస్ అవుతున్నారు. Okay. 50 కోట్ల లోపే, మ్మ్. అసలు అంత కూడా పెట్టట్లా, అంత లోపే వీకెండ్. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే కనీసం 150-100 కోట్లు దాటాలి పెద్ద ప్రొడక్షన్ హౌస్ అంటే, ఇక అసలు ఫ్లైట్ ఎక్కుతున్నారు అంతే. ఇక్కడ లోకల్లో తిరగట్లా, లోకల్లో Okay. తిరిగితే ఉన్నాయి, బోల్డ్ అనే సంస్థలు ఉన్నాయి. ఓకే రైట్. ఫైనల్లీ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు? ఈ సినిమాకి 5/5 రేటింగ్, ఎక్కడ కూడా మైనస్ లేవు. అండ్ ఇలాంటివి డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు జనాలకి తెలియాలి, నేర్పించాలి. అంటే ఇతిహాసాలు పూర్తిగా చెప్పకపోయినా చిన్న చిన్న టచ్ ఇచ్చుకుంటూ పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు. మిరాయి ఈజ్ నథింగ్ బట్, నన్ను తిట్టుకోకండి, రామబాణం. ఓకే. ఆ గ్రంథాలను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం. అండ్ ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ చూపించాల్సిన సినిమాలు ఇలాంటివి. ఓకే రైట్. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.